హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఈరోజు మీకు పిజ్జా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఒక కప్పు వామ్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసి ఒక 10 మినిట్స్ పక్కన కప్పు పెట్టి ఉంచుకోవాలి. పిజ్జాలోకి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో రెడీ చేసుకోవాలి. స్వీట్ కార్న్, మష్రూమ్, క్యాప్సికమ్, ఆనియన్స్, పన్నీర్, టొమాటో. వెజిటేబుల్స్ మనం కట్ చేసుకునేలోగా 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోవాలి. మళ్ళీ బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిజ్జాలోకి పన్నీర్ కొంచెం ఎమ్మీగా కావాలని అందులోకి ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మైనీస్ ఇంకా పిజ్జా సాస్ వేసి కొంచెం కలిపి పక్కన పెట్టుకున్నాం. ఓకే, హాఫ్ అన్ అవర్ అయింది. చూసారా ఎంత చక్కగా పొంగింది. మా బాబు ఒక గుద్దు గుద్దాడు. ఇప్పుడు ఓవెన్ని 180 డిగ్రీలో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా బేస్ రెడీ చేసుకోవాలి. చూడండి మా బాబు ఎంత చక్కగా చేస్తున్నాడో. ఇప్పుడు ఫోర్క్తో పిజ్జా బేస్ మొత్తం చిన్న చిన్నగా కన్నాలు పెట్టుకోవాలి. ఎందుకంటే అది పొంగకూడదు. అది అలానే ఉంటేనే మనకి పిజ్జా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా మైనీస్, పిజ్జా సాస్ వేసి పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే చీజ్ 2 క్యూబ్స్ గ్రేట్ చేసేసుకోవాలి. పిల్లల గ్యాంగ్ మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం పెట్టారు. మా బాబు ఇంకా మిగిలినవన్నీ సెట్ చేస్తున్నాడు. వీడే మా చిన్న అబ్బాయి. హాలిడేస్లో పిల్లలందరూ చెఫ్లు అయిపోతారు. ఏదో లాస్ట్లో నేను స్వీట్ కార్న్ అలా స్ప్రెడ్ చేశాను. మీద నుంచి మళ్ళీ చీజ్ వేసుకోవాలి. మొజరెల్లా చీజ్ వేస్తున్నాడు మా అబ్బాయి. చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఒరిగానో కూడా వేయాలి చీజ్ కన్నా ముందు. ఆ వీడియో మిస్ అయిపోయింది. ఓవెన్ ప్రీహీట్ అయిపోయింది. ఓవెన్లో పెట్టేసాం. 30 మినిట్స్ 220 డిగ్రీ సెల్సియస్లో పెట్టాం. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉంది. ఫుల్ యమ్మీగా ఉంది కదా. చూడండి మా పిల్లలు ఎలా తీసుకుంటున్నారో. రెడీ 1 2 3 యమ్మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.